మొదటిసారితో పోలిస్తే రాను రాను ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో దానిపైన ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహం అనేది బాగా పెంచేసుకున్నారనమాట. సో నాకు ఎలా అర్థమైందంటే నిన్న వచ్చేసరికి మొదట వెబ్సైట్లో అన్ని కేసులు అప్డేట్ చేసేసారు. మనది ఈ కేసు నెంబరు ఇది వచ్చేసరికి అప్డేట్ చేయలేదు. ఎప్పుడు అసలు అన్నీ ఒకేసారి జరిగిపోతాయండి, ఎందుకంటే ఆ పేజెస్ అన్నీ కూడా ఒకేసారి డొమైన్లోకి అప్లోడ్ చేసేస్తారు. మరి ఎందుకు ఆపారో కానీ మొత్తానికైతే తర్వాత వచ్చింది, నేను అప్డేట్ ఇచ్చాను. అయితే అప్డేట్ ముందు ఇప్పుడు కేసు అప్డేట్ కాలేదు కదా, చాలా మంది చూశారు, వెబ్సైట్లో కూడా చూసి అప్డేట్ కాలేదని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు, ఇక మండే ఉండదని చెప్పేసి. ఇక అక్కడి నుంచి మొదలైంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఈ గ్రూప్ 2 మీద అన్నట్లు వీటిలాగా సేమ్ ఎట్లా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నిజంగా ఇది క్యాన్సిల్ అవుతుందా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో గ్రూప్ 2 క్యాన్సిల్ కాలేదండి, అవి వచ్చేసరికి తీర్పు రిజర్వ్ చేసి ఉంది, 2-3 నెలలు అవుతుంది. అది ఇంకా పూర్తిగా క్యాన్సిల్ అయినట్టు ఎక్కడా కూడా కన్ఫర్మేషన్ అనేది లేదు. ఇక దాని సంగతి వదిలేసేయండి, అది సెపరేట్ టాపిక్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ హైకోర్టు జాబ్స్ వచ్చేసరికి ఏంటంటే మీకులాగే ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్ట్ వర్కర్స్ వీళ్ళు ఉంటారు కదా, సో దాని గురించి జరగడం జరిగింది. అది కూడా ఎక్కువ లేడీస్, వీళ్ళు పిటిషనర్స్ అన్నమాట దాంట్లో. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు రావట్లేదు హీరింగ్కి అని పక్కన పెడితే, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 2 సందర్భాల్లో ఇది హీరింగ్కి రాకుండా పోవడం గల కారణాలు ఉంటాయి. ఫస్ట్ సందర్భం వచ్చేసరికి ఏంటంటే కౌంట్ ఎక్కువైపోయి ఇక్కడ ముందున్న కేసులు కనుక ఎక్కువ తలదినేసే కేసులు ఉంటే ఆ టైం సరిపోద్ది, ఆ రోజు హీరింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ 2తో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువ వచ్చింది. ఇక రెండో సందర్భం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ పీల్ వేసిన వాడు, ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కనుక ఇంట్రెస్ట్ తగ్గినట్టయితే సో అప్పుడు కూడా ఇది కొంచెం వెనకపోయేదానికి ఉంటుంది. కానీ ఈ 2 సందర్భాల్లో ఇప్పటివరకు జరిగింది మొదటిదే, రెండోది జరగలేదు. అయితే ఈ వారం రేపు ఏదైతే ఉందో దూరంగా ఉన్న కేసు మరి రేపు హీరింగ్కి వస్తుందా లేదా అంటే మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రతి వారం హీరింగ్ రాకుండా అయితే ఉండదండి నాకు తెలిసి. అయితే రేపైతే ఖచ్చితంగా వచ్చుద్దని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. సో ఓవరాల్గా అయితే ఇది క్యాన్సిల్ అవుద్దా అంటే క్యాన్సిల్ అనేది జనరల్గా అసలు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జరగలేదండి. ఒకసారి క్యాన్సిల్ చేసిందే తెలంగాణలోది, మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేసుకోమని చెప్పేయడం జరిగింది. బెంచ్ ఇచ్చిన తీర్పుని పైన హైకోర్టు మళ్ళీ ఇచ్చేసి రిలీజ్ చేయమని చెప్పింది. తర్వాత చాలా మంది పోస్టింగ్లు కూడా వచ్చినాయి, మీరు మొన్న తెలుసుకునే ఉంటారు. సో ఇది పెద్ద తప్పులేమి ఇందులో జరగలేదు నాకు తెలిసి. ఇది మీరు దాని గురించి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ నిదానంగా జరిగినా కూడా మీకైతే రాసి ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి జాబ్ అయితే గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ అయితే పక్కాగా ఉంటుందండి. ఇందుట్లో మాత్రం నేను చెప్పగలను ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించి అయితే. అయితే మరి కోర్టులో హీరింగ్ ఉంటుందా అంటే మాత్రం అది మీ చేతిలో పని కాదు, నా చేతిలో పని కాదు. ఇప్పుడు వెబ్సైట్ ఉంది, అప్డేట్ చేసేవాళ్ళు కంప్యూటర్ ఆపరేటరు. సో ఆయన ఎప్పుడు అప్డేట్ చేయాలనుకుంటే అప్పుడు అప్డేట్ చేస్తారు ఆ టైం లోపు. ఇప్పుడు ఇవాళ శనివారం కోర్టు టైం అయిపోయే లోపు, సాయంత్రం లోపు, వర్కింగ్ అవర్స్ అయ్యే లోపు ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కో పేజ్ అప్డేట్ చేసినట్టున్నారు. అదే సోమవారం చేస్తే కుదరదు కదా. అలాగే ఇది కూడా అంతే, హీరింగ్ అనేది ఆ టైంను బట్టి ఏదైతే అది ఉంటుంది. సో ఓకేనా. సో మొత్తానికైతే ఇదండి, క్యాన్సిల్ అయితే అవ్వదండి, పక్కా చెప్తున్నాను.